ఇంతకుముందు తనకు తెలిసిన దారే, ఇంతకుముందు తనకు తెలిసిన దారే. చూడండి 11వ అధ్యాయం 20 దారులు ఉండొచ్చు, దేవుడు తెలియని దారి చెప్పడు. 11వ అధ్యాయం 31వ వచనం చదవండి, మధ్యలో చదవండి. అబ్రహాము భార్య అయిన శారాయి ఎక్కడ బయలుదేరినారు చెప్పండి? ఎక్కడికి బయలుదేరినారు? అక్కడ సరిగ్గా చదవండి. కనాను ఉందా లేదా? ఉందా లేదా? అంటే 11వ అధ్యాయము 31 వచ్చిన వాళ్ళ నాయన బ్రతికున్నప్పుడే వాళ్ళు ఎక్కడ బయలుదేరినారు? అంటే ఆ దారి ముందే అబ్రహాంకి ఏంటి తెలుసు. ఏడున్నారు అజ్ఞానం? ఆ దారి ముందే అబ్రహాంకు తెలుసు. అదే కదా ఇప్పుడు 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. హారాను నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు ఎట్లా బయలుదేరినాడు? ఇప్పుడు 20 దారులు ఉన్నాయి. ఏ దారిలో బయలుదేరాడు చెప్పాలి ఇప్పుడు మీరు? ఏ దారిలో పోయినాడు? 5వ వచనం. ఇప్పుడు అర్థమైందా? ఏ దేశానికి వెళ్ళడానికి బయలుదేరినాడు అంటే కనాను దేశము. అబ్రహాం వెళ్ళడానికి బయలుదేరినాడు అంటే అబ్రహాంకు కనాను దేశం ఎప్పుడు తెలుసు? ముందే తెలుసు. ఇప్పుడు అర్థమైందా? 20 దారులు ఉన్నాయి. దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడేది ఏందో తెలుసా? మీరు బాగా, అబ్రహాముకు ముందే తెలుసు దారి. తెలిసిన దారిలో నడవాల, తెలిసిన దారిలో సాగిపోవాల. అంటే అర్థమైంది బ్రదర్. మేము ఎట్లా బ్రదర్, ఎట్లా మరి దేవుని స్వరం ఎట్లా వింటాము అంటే నీకు నాకు తెలిసినవి చెయ్యాలా. నీకు నాకు తెలిసినవి చెయ్యాలా. ఏం తెలుసు నీకు నాకు? ఏం తెలుసు నీకు నాకు? ఏం తెలుసు? హెబ్రీ 10వ అధ్యాయం 35వ వచనం ఏం తెలుసు? హెబ్రీ 10:25 వచనం. సమాజంగా కూడుట మానక. ఏం తెలుసు? ప్రతి వారం కూడికలకు మందిరానికి రావాలని తెలుసు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని తెలుసు, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలని తెలుసు, ప్రతిరోజు దేవునికి సమయం ఇవ్వాలని తెలుసు, ప్రతిరోజు ప్రేమించాలని తెలుసు, ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలని తెలుసు, పరిశుద్ధంగా ఉండాలని తెలుసు. తెలిసినవి చేయకుండా దేవుని స్వరం చూపి నాకు వినిపించు ప్రభువా అంటే ఎట్లా వినిపిస్తాడు? నీకు తెలిసినవి చేయాలి. ఫస్ట్ నాకు తెలిసినవి చేయాలా. ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతకమని బైబిల్ చెప్పలేదా? ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతకమని బైబిల్ చెప్పలేదా? ప్రతిరోజు దేవుని మందిరానికి రావాలని బైబిల్ చెప్పలేదా? ఇవి ఏమి చేయకుండా దేవుడు నాతో మాట్లాడినాడంటే అర్థం ఏంటి? దేవుడు క్రమం దాటుతాడా? దేవుడు వాక్యానికి విరోధంగా మాట్లాడతాడా? మనతో కూడా సపరేట్గా మాట్లాడతాడా? నీకు ఏమి తెలుసు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం తెలుసు నీకు? తెలీదా? పరిశుద్ధంగా ఉండాలని తెలీదా? పేతురులో ఏమనుంది చదవండి. పేతురులో ఏముంది? 1 పేతురు అనుకుంటా. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనం. నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండు. ఇది తెలీదా? మరి తెలిసి చేస్తున్నావా? ఇది తెలిసి చేస్తున్నావా? ప్రతిరోజు చేయట్లేదు కదా మనం. ఇది చేయకుండా దేవాని చిత్తం చెప్పు, దేవాని స్వరం వినిపించు, తెలిసినవి చెయ్యి.
తెలిసినవి చేయి. హెబ్రీ 10:25లో ఆ దినం సమాజంగా కూడుట మానవద్దు. తెలుసు నీకు, ఆదివారం రావాలా, మంగళవారం రావాలా, బేస్తవారం రావాలా, శనివారం రావాలా, అన్నీ తెలుసు. తెలిసినవి చేయకుండా దేవుడు మాట్లాడాడంటే ఎట్లా మాట్లాడతాడు? అంటే తెలిసినవి చేయకపోయినా దేవుడు మాట్లాడితే దేవుడు వాక్యాన్ని మీరినట్టే, దేవుడు క్రమాన్ని మీరినట్టే. దేవుని వాక్యం ఫెయిల్. దేవుని వాక్యం ఎవడు చదవడు. ఇంకా మనకి ఏం తెలుసో అది చేయకుండా విశ్వాసి తెలీదా? మందిరానికి వచ్చి ప్రతి మీటింగ్లో నీకు తెలిసినది చెయ్యి. అబ్రహాముకు తెలిసిన దారి తెలియని దారి కాదు, గుర్తుపెట్టుకో. నిన్నేదో ఏమో పర్వతాలు ఎక్కి కొండలెక్కమన్నాడు దేవుడు. నువ్వు తెలిసింది చేయలేవు. ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలి. తెలియదా? అది తెలియకుండా, అది చేయకుండా దేవుడు నాతో మాట్లాడతాడు. దేవా మాట్లాడంటే నీతో మాట్లాడలేడు, నాతో మాట్లాడలేడు. అట్లుంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. తెలీదా? తెస్సలోనికల్లో ఏముంది? తెస్సలోనికలు 5:17 చదవండి. మొదటి ఎడతెగగా ప్రార్థించుడి. తెలీదా? ఎడతెగ ప్రార్థించాలని తెలీదా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని తెలీదా? ఎడతెగకుండా చేసుకోవాలని తెలీదా? మరి తెలిసి చేయం కదా. తెలిసిన విద్య చేత కావటం లేదే. మరి ఇంక ఏంది దేవుని స్వరం? ప్రభా నీ స్వరం అంటే వాక్యానికి విరోధంగా మాట్లాడతాడు ఆయన. అట్లా మాట్లాడితే ఎవడు బైబిల్ చదవడు. ఒకవేళ అట్లే మాట్లాడంటే ఎవరికి బైబిల్ అవసరంలే, తెలిసింది ఎవడు చేయని అవసరంలే. తెలుసు పరిశుద్ధంగా ఉండాలని తెలుసు, పరిశుద్ధంగా లేవు. తెలుసు మారకుడికలు అన్నిటికీ రావాలని తెలుసు, రామ్. ప్రార్థన చేయాలని తెలుసు, ఎడతెగ ప్రార్థన చేయాలని తెలుసు. అంతేకాదు యెహోషువలో అంటాడు, ఏమంటాడు? దివారాత్రులు ధ్యానించేవాడు. యెహోషువ ధన్యుడు కాదు. యెహోషువ 1:8, యెహోషువ 1:8లో ఏముంది? దాన్ని ధ్యానించినాడలా. అదే తెలీదా? దివారాత్రులు ధ్యానించాలని తెలుసో తెలీదా? వాక్యం దివారాత్రులు ధ్యానించాలని తెలుసో తెలీదా? అరే వాక్యం స్టడీనే చేయరే, వాక్యం ధ్యానించడం నాకు రాదనేస్తున్నారు చాలా మంది. అడిగితే నాకు రాదు, నాకు తెలీదు. వాక్యాన్ని చదవమంటే కాదు, వాక్యాన్ని ధ్యానించకపోతే దేవుని స్వరం తెలీదు, దేవుని మార్గం తెలీదు. నీ జీవితంలో దేవుడు స్వరం వింటున్నావు అనేది నీ జీవితంలో ఎప్పుడూ ఉండదు, చెప్తున్నా. వాక్యం ధ్యానించడం రావట్లేదు. చాలామంది అంటున్నారు నాకు తెలియదు. నేర్చుకో. దివారాత్రులు ధ్యానించడం నేర్చుకోవాలా. దివారాత్రులు వాక్యం చదవాలని తెలీదా? తెలిసి కూడా నువ్వు చేయకుండా దేవా నాకు ఇప్పుడు ఉద్యోగం చేయాలా, ఏ ఉద్యోగం చేయాలా, దేవా నేను ఏ కోర్సులో బీటెక్ ఎంటెక్ డాక్టరా ఏమడుగుతావు? అడిగినా చెప్తాడా? నీకు తెలిసిందే చేయలేదు కదయ్యా, నువ్వు తెలిసిందే చేయలేదు కదా. అబ్రహాము తెలిసిన దారి గుర్తుపెట్టుకో. తెలిసినది చెయ్యి, తెలియంది కాదు, తెలిసినది చెయ్యి. నీకేం తెలుసు? ఇప్పుడు నేను చెప్పినాను ఏమేమి పరిశుద్ధంగా జీవించడం, ఎడతెగ సమాజంగా కూడుట మానకూడదు. మూడోది ప్రార్థన చేయాల. నాలుగవది దివారాత్రులు వాక్యం ధ్యానించాల కదా. ఇంకేం చేయాలా? యోహాను సువార్త 13:34, యోహాను సువార్త 13:34. గట్టి చదవక.
మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను ప్రేమించినట్లే ఒకరినొకరు ప్రేమింపవలెను. తెలీదా? ఏం తెలీదు? తెలుసా? అని తెలుసు మనకి. తెలియకుండాది అంటే ఏం చేయాలా? యు మస్ట్ లవ్. 10 ఆజ్ఞలు ఉంది కదా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. లేదా పిల్లలు కూడా చెప్తారు 10 ఆజ్ఞలు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమిస్తున్నావా? ఇవన్నీ చేయకుండా దేవా నీ స్వరము నీ చిత్తం అంటే, దేవునికి ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది. అక్రమమైనవాడు కాదు దేవుడు. అందుకే హీఈస్ ఎ ఫైర్. ఆయన అగ్ని లాంటి వాడు. అగ్ని లాంటి వాడికి అక్రమం లేదు. ప్రతి దాంట్లో భూమి మీద క్రమం పాటిస్తున్నప్పుడు దేవునికి క్రమం లేదా? ప్రేమిస్తున్నావా? క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం ఆజ్ఞ అంటది? ఒకరినొకరు ఏడుంది? ప్రేమించడమే లేదు. ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు ఆయాసం, ఒకరంటే ఒకరు సహించలేరు, ఒకరంటే ఒకరికి ఏదేదో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు వెనకాల మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు దూషణ చేసుకోవడం, ఒకరిని ఒకరు అపార్థాలు చేసుకోవడం, ఇవన్నీ చేసుకొని మళ్ళీ మోకాలు వంగుతాము, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ బల్లో పాల్గొంటాం, మళ్ళీ సువార్త చేస్తాం, మళ్ళా అన్నీ చేస్తాం. దేవుడు పిచ్చోడా? దేవుడు గుడ్డోడా? తప్పు. మనం చాలా కరెక్షన్లోకి రావాలా. యు మస్ట్ లవ్ వన్ అనదర్. ఎన్నో చూస్తాం మనం కంటితో. మేము ఎన్నో చూస్తుంటాం. చూసి చూడనట్టు పోతాం, కడుపులో పెట్టుకుంటాం, ప్రభు దగ్గర అడుగుతాం, ప్రభు క్షమించిన ఆయన. ఎన్నో చూస్తాం, చూసి చూడనట్టు ఉంటాం. ఎందుకు? నా వాళ్ళు, దేవుడు నాకు అప్పగించిన మంద ఇది. నన్ను నేను చూసుకోవాలా, నా ఇంటి వాళ్ళని చూసుకోవాలా. సంఘంలో ఎన్నో చూస్తుంటాం. చూడలేదు అనుకుంటారు. చూస్తూ ఉంటాం, ఎన్నో చూస్తుంటాం. ఎందరో గురించో వింటుంటాం, ఎన్నో వింటాం. అన్నీ ఏం చేస్తాం? కడుపులో పెట్టుకుంటాం. అన్నీ ప్రభు వారిని క్షమించు, వారిని సరైన దారిలో నడిపించు. ఇది విన్నాం, ఇది నిజమో కాదో తెలియదు. ఇది నిజమైతే వాళ్ళని క్షమించు, ఇది నిజం కాకపోతే నిందించిన వాళ్ళ మనసు మార్చు. అది నింద అయిందనుకో, మనం అనవసరంగా అనుకోకూడదు కదా. అట్లా అనవసరంగా అనుకున్న లెక్కలోకి వస్తాం. ఒకవేళ చేయలేదంటే చేసినామని ఎవరన్నా అన్నారంటే తప్పుది. అందుకే ప్రార్థన ఎట్లా చేస్తామంటే, చేస్తే క్షమించు, చేయకపోతే ఎవరు నిందేస్తున్నారో వాళ్ళ మనసు మార్చు, నిందేసిన వాళ్ళ మనసు మార్చు, నిందేసిన వాళ్ళ హృదయం మార్చు. విశ్వాసి ప్రేమించడం తెలుసు. మనకు అన్నీ తెలిసినవి ఏమి చేయకుండా వచ్చి, నాకు ఇప్పుడు ఉద్యోగంకి ఎట్లా, ఇల్లు కట్టుకోవాలి ఎట్లా, దేవా నా కూతురుకు బాగాలేదు, నా కొడుకు బాగాలేదు ఎట్లా, నా భార్య మాట వినటం లేదు ఎట్లా, నా ఇంట్లో నా పిల్లలు మాట వినటం లేదు ఎట్లా, ఎందుకు చెప్తాడు? ఏ పిచ్చోడా? దేవుడు ఫస్ట్ నీకు తెలిసింది చెయ్యి. చిన్న చిన్న విషయాలు తెలిసినవి చేయకుండా అవన్నీ గాలికి వదిలిపెట్టేస్తాం. మనకు వచ్చిన పొరపాటు ఏంటంటే అవన్నీ గాలికి వదిలేస్తాం. చూడు, ప్రతి దానికి క్రమం ఉంది భూమి మీద. ప్రతి దానికి ఇస్రో రాకెట్ లాంచింగ్ ఉంటుంది. అక్కడ రాకెట్ని పైకి పంపిస్తారు ఆకాశంలోకి. అక్కడ ఎంత క్రమం ఉంటుందో తెలుసా? ఎంత క్రమం ఉంటుందంటే, నువ్వు దాంట్లో జాబ్ కొట్టాలంటే 4 స్థాయిలు ఉంటాయి. 4 స్థాయిలు, ఒక స్థాయి, ఇంకొక స్థాయి, ఇంకొక స్థాయి, 4 స్థాయిలో నువ్వు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ అంతా క్వాలిఫై అయినాక లోపల లోపలికి ఎంటర్ కావాలంటే మొత్తం పైనుంచి కింద వరకు క్లీన్గా ఉండాలి. ఎక్కడ కానీ దుమ్ము, స్నానం చేయకుండా
గలీజ్గా ఎక్కడ కానీ రోగము మలినం ఉంటే వాళ్ళని బయటికి పంపించేస్తారు. ఎందుకంటే రాకెట్ ఆకాశంలో పంపించేది. ఇంతగానే నీకు దుమ్ము ఉందంటే అది స్కాన్ చేస్తే మొత్తం ఎంతెంత దుమ్ము ఉందో మొత్తం కనిపిస్తుంది శరీరంలో. చెవుల్లో ఎంత ఉంది, కళ్ళల్లో ఎంత ఉంది, చేతుల్లో ఎంత ఉంది, అన్నీ కనిపిస్తాయి. అంటే ఒక పద్ధతి ఉంది. నువ్వు ఒక ఉద్యోగంలోకి వెళ్ళాలంటే, ఒక ఇస్రో రాకెట్ స్టేషన్లోకి వెళ్ళాలంటే ఎంత క్రమము, ఎన్ని పద్ధతులు ఉన్నాయి. దేవుని స్వరానికి పద్ధతి లేదా? దేవుడు మాత్రం పద్ధతిలే. మనం ఎట్లయినా ఉన్నా దేవుని స్వరం వింటామంటే మనంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏం చెప్పినాను, ఏమేమి చెప్పినాను? ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలని తెలుసు. అట్లా ఉండడం నేర్చుకొని అట్లా ఉండి మనం అడిగితే ప్రభు అద్భుతంగా తన స్వరాన్ని వినిపిస్తాడు. తర్వాత దేవుని మందిరానికి రావాలని తెలుసు, ఆగిపోతాం. ఆగిపోయి ప్రభువా నాతో మాట్లాడు కదా, ఏం మాట్లాడు. నేను చెప్తున్నా, అది ఏం మాట్లాడు. మూడోది, రోజు ప్రార్థన చేసుకోవాలని తెలుసు. ప్రార్థన చేసుకోకుండా దేవుని స్వరం వినలేవు. అనుకుంటున్నావేమో దేవుని స్వరం వింటానని. ఇట్స్ ఇంపాసిబుల్. ఆయన అక్రమానికి దేవుడు కదా, క్రమానికి దేవుడు. నువ్వు ఎన్ని బైబిల్ అయినా చూసుకో. నాలుగోది, వాక్యము దివారాత్రులు ఏం చేయాలంట? ధ్యానము చేయాలంట. దివారాత్రులు వాక్యము ధ్యానం చేయాలి. తర్వాత ఒకరినొకరు ప్రేమించాలి. ఎవరిని ప్రేమించకుండా దేవుడు స్వరం విన్నారంటే అది మరి నీకే పరీక్ష. అది నేను రాంగ్గా విన్నానేమో అని పరీక్షించుకోవాలి, తప్పుగా విన్నానేమో పరీక్షించుకోవాలి. ప్రేమే లేదు. ఒకరినొకరు ద్వేషించుకుంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు? అన్నీ ఒకవేళ దేవుడు మాట్లాడినాడు అనుకో, ఇంకా ద్వేషిస్తారా లేదా? ఇప్పుడు నాకు ఎవరైనా సరిపోదు, నేను వాళ్ళనేమో మనసులో వాళ్ళంటే సరిపోదు అట్లే పెట్టుకున్నాను నా మనసులో పెట్టుకొని, దేవా నాతో మాట్లాడన్నా అనుకో, దేవుడు నాకు మాట్లాడుతున్నాడు అనుకో అంటే అప్పుడు నేనేం చేయొచ్చు? ఇంకొక ఇద్దరిని కూడా ద్వేషించవచ్చు, ఇద్దరిని కూడా మనసులో పెట్టుకోవచ్చు, ఇంకా 10 మందిని మనసులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నాకేం భయం లే. ఒకరు కాదు, 10 మందితో గొడవ చేసుకొని 10 మంది అంతా నాకు పడనోళ్ళందరినీ మనసులో పెట్టుకొని ద్వేషిస్తూ 10 పోయి 20, 20 పోయి 30, 30 పోయి 50, 50 పోయి 100, 100 పోయి 1000 అవుతుంది. ఒకవేళ నేను ద్వేషిస్తూనే ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూనే ఉంటే నేను 1000 మందిని ద్వేషిస్తాను లాస్ట్కి. అటుకు చేయడండి మనకు అజ్ఞానం అంతే. మనము ఎవరినైనా ద్వేషిస్తే ఆయన మాట్లాడడు. తెలిసిన విద్య ఏంది? యూ మస్ట్ లవ్. ప్రేమ అనేకం ఉన్నాయి కదా. ప్రేమ దోషము కప్పును, ప్రేమ అపకారం చేయదు, ప్రేమ కీడు చేయదు. ఉన్నాయి లేదా? 1 కొరింథీ 13 సుమారు ఉన్నాయి. ప్రేమ కీడు చేయదు, అపకారం చేయదు కదా, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు. ఎన్నిసార్లు అంటాం చెప్పు? అమర్యాదగా అంటే ఎన్నో ఉన్నాయి కదా. ప్రియులారా, మనం అనేకసార్లు పేర్లు మార్చేస్తాం తలకాయ నొప్పి వాళ్ళతోనే. అమర్యాదగా నడుచుకోదు. చూడు, లవ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో. ఇవన్నీ చేయకుండా మనుషుల్ని ద్వేషిస్తా దేవుడు నాతో మాట్లాడంటే అంత ఈజీగా దేవుని స్వరం వినలేము. కాబట్టి ఏమి తెలుసు అవి చెయ్యి ఫస్ట్. ఇది రెండోది. పోయినసారి ఏం చూసినాం? ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టు.
రెండోది ఏంటి? ఏది తెలుసో అది చేయాల. ఏది తెలుసో అది చేయాలి కదా. ఏం తెలుసు? ఇంకా జనరల్గా చదువుకునే వాళ్ళకి ఏం తెలుసు? కష్టపడి చదువుకోవాలని తెలీదా? ఇంకా అది రెఫరెన్స్ రాసుకురాలే కదా. పని చేయకుండా భోజనం చేయకూడదు, ఉందా లేదా నియమము? చదవండి. పని చేయకుండా భోజనం చేయకూడదు. సోమర్తనం గురించి చీమలు చూసి ఏమన్నాడు? నేర్చుకున్నాడా? బుద్ధి తెచ్చుకో. మీరు రెఫరెన్స్ ఎరిగే టైం అవుతుంది, నాకు తెలుసులే. కష్టపడి చదువుకోవాలని తెలియదా? మళ్ళీ సోమవారంలో ఎందుకుంటారు? చదువుమా. అంటే నిద్రపోవడం తప్ప? నిద్రపోవడం తప్ప? నిద్రపోవడం తప్ప? ఏం చెప్పరే? నిద్రపోవడం తప్ప? మరి ఏంది ఇక్కడ సోమరి? నిద్రపోవద్దు, ఎందాక పండుకుంటావు, ఎందాక చేతులు ముడుచుకుంటావు అంటాడు. ఏంది? టైం మించితే పడుకోకూడదు. వెరీ గుడ్. ఇంకా అక్క దగ్గర ఎప్పుడు నిద్రపోవాలా అంత దగ్గరికి వచ్చినారు. అక్కడ రాయబడింది వేసవి కాలము, ఆహారం సమకూర్చుకునే కాలం అంటది. వేసవి కాలము, ఆహారం సమకూర్చుకునే కాలంలో నిద్రపోదురా సోమరి అని అర్థం. ఆహారము సమకూర్చుకునే కాలం, కష్టపడి చదవాల్సిన కాలము, కష్టపడి పని చేయాల్సిన కాలంలో చేతులు ముడుచుకొని ఉంటావేంది? పండుకొని ఉంటావేంది? పని చేయాల్సిన కాలంలో పని చేయి, నిద్రపోవాల్సిన కాలంలో నిద్రపో. అది బైబిల్ చెప్పేది. ఇవన్నీ తెలిసి మనకు తెలిసి చేయం, అంతే. తెలిసి చేయం. సరే, మొదటిది ఏం చూసినాము? అబ్రహాము దేవుని స్వరం వినాలంటే ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా విడిచిపెట్టినాడు. రెండోది తెలిసినది చేశాడు. ఏ దారిలో వెళ్ళాడు? మల్కాపురం రోడ్డు పోయినాడా? తెలిసిన దారి ఏది? అది కనాను దారే. తెలిసినది చెయ్యి, అది రెండోది. మూడోది చూస్తాం. మూడోది 12వ అధ్యాయం 1వ వచనం. నేను నీకు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. క్లియర్ ఉందా? క్లియర్ ఉందా లేదా? స్పష్టంగా కనిపిస్తుందా లేదా? అది అర్థం కాలేదు మీకు? సాధారణంగా చెప్పండి, ఆడేముందో చెప్పండి. స్పష్టంగా ఆడుంది. మ్యాప్ ఉందాడా? మ్యాప్ ఉందా? పేరుందా? దేశం పేరుందా? మ్యాప్ ఉందా? ఏం చెప్పరే? అట్లా కాదు. ఫస్ట్ క్లియరా కాదా? దారి క్లియర్గా ఉందా లేదా? అంటే ఊరు తెలియదు, ఏ దేశమో తెలియదు, అంతేనా? మ్యాపు లేదు. అస్పష్టంగా ఈ లాస్ట్ లైన్లో ఇది అస్పష్టంగా కనిపిస్తుంది. అవునా కాదా?
ఇప్పుడు నీ ఖచ్చితంగా బస్సు ఎక్కినావంటే ఏ ఊరు పోవాలో తెలుసో తెలీదా? ఏ ఊరు పోవాలో తెలుసో తెలియకుండా బస్సు ఎక్కుతావా? చెప్పండి.